క్యాబినెట్లో ఆ మహిళా మంత్రి కీలక శాఖను నిర్వహిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని కొల్లగొట్టారన్న ఫిర్యాదులు ఉన్నాయి. పైగా సొంత పార్టీ నేతలపైనే అట్రాసిటీ కేసులు పెట్టించారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ మహిళా మంత్రిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఫ్యాన్ పార్టీ సర్వేల్లో తేలింది. దీంతో వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమన్న ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా మంత్రి? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? మంత్రి ఉషా శ్రీచరణ్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకు ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్ విస్తరణలో స్థానం కల్పించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉషా మహిళా కోటాలో మంత్రి పదవి పొందారు. ఇంతవరకు బాగానే ఉన్నా మంత్రి అయ్యాక ఉషా శ్రీచరణ్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారట. సొంత అజెండాతో ముందుకు వెళుతూ అవినీతి, అక్రమాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారన్న ఆరోపణలున్నాయి. కోట్ల రూపాయల విలువ చేసే భూములను కొల్లగొట్టారు అనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన కార్యకర్తలు, నేతలను పట్టించుకోకుండా సంపాదనే ధ్యేయంగా ముందుకు వెళ్లారట. నియోజకవర్గంలో అప్పుడప్పుడు అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ ప్రోగ్రామ్స్ కు హాజరవ్వడం మినహా చేసిందేమీ లేదన్న విమర్శలున్నాయి. అలాగని నియోజకవర్గ నేతలకు, కార్యకర్తలకు అండగా ఉంటారా అంటే అది లేదు అన్న వాదనలున్నాయి. మంత్రి పదవి చేపట్టిన తరువాత కళ్యాణదుర్గంలో సెటిల్మెంట్లు, దందాలతో చెలరేగిపోయారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎక్కువగా బెంగళూరులో ఉంటూ చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళుతున్నారు. దీంతో కళ్యాణదుర్గంలో వైసీపీ క్యాడర్ బాధలను పట్టించుకునే నాథుడే కరువయ్యారట. కళ్యాణదుర్గంలో ఉన్నప్పటికీ కనీసం సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కూడా లేకుండా నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు అన్న టాక్ నడుస్తోంది. ముఖ్యమంత్రి జగన్, రాయలసీమ ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకునే ఉషా శ్రీచరణ్ నియోజకవర్గంలో తనకు పోటీ లేకుండా ఎత్తులు వేశారు అన్న చర్చ సాగుతోంది. బీసీలతో పాటు అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన నేతలపై అట్రాసిటీ కేసులు పెట్టించడం, రౌడీ మోకలతో దాడులు చేయిస్తూ మోనార్క్లా వ్యవహరించారు అన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు మంత్రి ఉషా భర్త శ్రీచరణ్ వ్యవహార శైలితో ఫ్యాన్ పార్టీకి క్యాడర్ దూరం అవుతోంది. ఈ ఇద్దరు చేస్తున్న దందాలు, అక్రమాలు అధిష్టానం పెద్దల దృష్టికి వెళ్లాయి. దీంతో రంగంలోకి దిగిన వైసీపీ అగ్రనేతలు కళ్యాణదుర్గం నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారని టాక్. సర్వేల్లో ఆమె పట్ల అనుకూలత వ్యక్తం కాలేదట. పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని తేలింది. ఉషా శ్రీచరణ్ ను మార్చకపోతే కళ్యాణదుర్గంలో వైసీపీ బతికే పరిస్థితి లేదని రిపోర్ట్స్ స్పష్టం చేశాయి. దీంతో ఫ్యాన్ పార్టీ పెద్దలు తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించి సర్వే నివేదికలు చూపించడంతో షాక్ కు గురయ్యారు అనే చర్చ జరుగుతోంది. అన్ని సర్వేల్లో వ్యతిరేకత వ్యక్తమైందని కొండబద్దలు కొట్టి చెప్పడంతో సమాధానం చెప్పుకునేందుకు ముందుగా నోరు పెగల్లేదట. తర్వాత కొద్దిగా తేరుకుని మరోసారి సర్వే చేయించి ఒక అవకాశం ఇవ్వాలి అంటూ మెసేజ్ చేసే ప్రయత్నం చేశారట ఉషా శ్రీచరణ్. కానీ తమ చేతుల్లో ఏమీ లేదని, ముఖ్యమంత్రి జగన్ దే ఫైనల్ అంటూ ఫ్యాన్ పార్టీ పెద్దలు తేల్చి చెప్పేశారు అనే చర్చ సాగుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో మంత్రి ఉషకు టికెట్ ఇవ్వరు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిణామంతో అసమ్మతి వర్గం ఒక్కసారిగా అలర్ట్ అయింది. గతంలో మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు జంకిన నేతలు సీఎం జగన్ బర్త్డే వేడుకల ఫ్లెక్సీలో ఆమె ఫోటో లేకుండా చేయటం చర్చనీయాంశంగా మారింది. కళ్యాణదుర్గం సీటు కోసం ప్రయత్నిస్తున్న ఎంపీ తలారి రంగయ్య, వైసీపీ సీనియర్ నేత ఎల్ఎం మోహన్ రెడ్డి వర్గాలు ఇప్పుడు ఒకే తాటిపైకొచ్చాయి. మంత్రి ఉషా శ్రీచరణ్ కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామంటూ అధిష్టానం పెద్దలకు సంకేతాలు పంపాయి. దీంతో ఉషకు టికెట్ కష్టమనే చర్చ సాగుతోంది. కోట్ల రూపాయలు కొల్లగొట్టడమే పనిగా పెట్టుకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు వైసీపీ నాయకులు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.